ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఈ 4 రోజుల్లో ఎలా ఎలా అనిపించింది సార్? మీ లక్ష్యం ఏంటి సార్? గత 50 రోజులుగా చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారంలో అది డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ, ఎలక్షన్ ర్యాలీస్లో కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో పేదలు, దారిద్ర్యానికి దిగువ రేఖనున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి దగ్గర నుంచి వస్తున్న స్పందన చాలా అద్భుతమైనటువంటి, అపురూపమైనటువంటి, మరచిపోలేనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. నిజంగా ఒక నాయకుడికి ఆత్మసంతృప్తి అని అంటే ప్రజల నుంచి ప్రజల మెప్పును పొందగలిగి, ప్రజలకు మేలు చేయగలిగి, ప్రజల గుండెల్లో కొంత స్థానం సంపాదించుకుంటే అంతకన్నా జీవితంలో గొప్ప విషయం ఏమీ ఉండదు. అంత స్పందన మా యొక్క నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఆ బస్సు యాత్రలో కానీ, సిద్ధం మహాసభల్లో కానీ ఆయనకు వస్తున్నటువంటి స్పందనను నేనే ప్రత్యక్షంగా చూశాను. ప్రజలు స్వచ్ఛందంగా ఆ యొక్క వాళ్ళ ప్రేమ అభిమానాల్ని వ్యక్తపరుస్తూ ఆ జై జగన్ అంటూ జై కొడుతూ వాళ్ళు ఆయన అభివాదం చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ చూస్తే తప్పకుండా మా యొక్క లక్ష్యం 175కు 175 నెరవేరుతుందన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా మేము క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు మా నాయకుడికి ఎందాగైతే స్పందించారో అదే రకంగా ప్రజలందరూ కూడా మాకు కూడా స్పందించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7కి 7 స్థానాలని మేము కైవసం చేసుకుంటాం. గతంలో ప్రతిపక్షం చాలా అతి విశ్వాసంతో తప్పకుండా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి 2 స్థానాలని, కోవూరు స్థానాన్ని, కావలి స్థానాన్ని కైవసం చేసుకుంటామన్న ప్రతిపక్షం ఈరోజు చాలా నిరాశ నిస్పృహలతో అరాచక శక్తుల్ని ఇక్కడ దించి 1400 మందిని ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తుల్ని ఇక్కడ పెట్టి ఏదో అరాచకం సృష్టించి గెలవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో వారి ఆటలు సాగవు. ప్రజల మనసుల్లో ఉన్నటువంటి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనసుల్లో నుంచి తుడిచిపెట్టలేరు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ప్రత్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా 7కి 7 స్థానాలు గెలుస్తారు. మేము డబ్బు కోసం చేయడం లేదు, సేవ కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం. మేము ప్రత్యక్ష రాజకీయాలు మాకు అవసరం లేదు, అయినప్పటికీ మేము రాజకీయాల్లోకి వచ్చామంటే సేవ చేయడానికి మాత్రమే అంటున్నారు. ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. 7కి 7 స్థానాలు మేమే గెలుపొందుతాం అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి అయితే 6 సంవత్సరాల పాటు తన సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న పదవులు అనుభవించి పార్టీని వెన్నుపోటు పొడిచి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరి ఉండేవాళ్ళు కాదు. ఎవరైనా ఏ విషయంలోనైనా అసంతృప్తి కాని ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ అధ్యక్షుల వారికి తెలియపరిచి న్యాయం చేయమని అడగాలే కానీ పార్టీకి వెన్నుపోటు పొడవడం అన్నటువంటిది సరి అయినటువంటిది కాదు. ఆయనకి సేవ చేసేటటువంటి ఉద్దేశం కన్నా దీనిలో అర్థం చేసుకోవాల్సింది తన సతీమణికి కావాల్సినటువంటి టికెట్ కానీ, ఎమ్మెల్యే టికెట్ రాలేదన్నటువంటి ఒకే ఒక కారణంతో మా యొక్క సిటీలో మైనారిటీ అభ్యర్థికి ఇచ్చారు. తను పార్లమెంటుకు పోటీ చేస్తే ఇక్కడ మైనారిటీకి ఒక పేదవాడికి ఏదైతే టికెట్ ఇచ్చారో అక్కడ తనకు చాలా వ్యత్యాసంతో మనం ఓడిపోతామన్నటువంటి భావనతో పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన పెద్ద సేవా తత్పరుడు, ఆయన దానశీలి, ఆయన గాంధీ మహాత్ముడు లాంటి వాడని నేను అనుకోవట్లే. ఆయన గత చరిత్ర ఏందన్నటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు. వ్యక్తిగతమైనటువంటి గత చరిత్ర మనకు అనవసరం. రాజకీయంగా ఆయన చరిత్ర అన్నటువంటిది మా యొక్క
పార్టీతోనే ప్రారంభమైంది. 6 సంవత్సరాల కాలం. అయితే ఈ 6 సంవత్సరాల్లో మీరు సేవ చేసే భాగ్యం కల్పించలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు? పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన ఈ జిల్లా మొత్తం ఆయన చేతుల్లో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన సతీమణికి పదవినిచ్చాం. ఆయన్ని చాలా ఆయనకి అత్యంత ఆదరణ, రెస్పెక్ట్ ఇచ్చి ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి భోజనం చేసి డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఆయనకు ఉండింది. కాబట్టి ఆయన రెస్పెక్ట్ ఇవ్వలేదు, రెస్పెక్ట్ లేకనే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయాను అనడం కరెక్ట్ కాదు. దేవుడికి మీద ప్రమాణం చేసి చెప్పండి, నేనే దానికి సాక్షిని. ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా ఎన్నోసార్లు, కనీసం నాకు తెలిసి ఢిల్లీకి ఒక 10 సార్లు ఎప్పుడెప్పుడు ఢిల్లీకి వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు అందరం కలిసి రాత్రి భోజనం చేసేవాళ్ళం. ఆయన ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి, మా యొక్క ముఖ్యమంత్రి గారు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వలేదా అన్నటువంటి విషయాన్ని. ఈ యొక్క ఎన్నికలు అయిపోయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, నారాయణ గారు కానీ రాజకీయాల్లో ఉండరు. తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అవుతుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ బీజేపీలో కలిసిపోతుంది. కాబట్టి 2 పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ నామమాత్రంగా చరిత్రలో కలిసిపోయినటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మాత్రమే 2 రాష్ట్రంలో ఉంటాయి. బీజేపీకి ఎటువంటి ప్రాతినిధ్యం ఉండదు. వైఎస్ఆర్సీపీనే మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఇది భవిష్యత్తు. ఇక ఈ చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు. రాబోయేటటువంటి ఎన్నికలు ఆయన రాజకీయ జీవితం పరిసమాప్తం అవుతుంది. ఆయన కొడుకు లోకేష్ రాజకీయాలకు తగినటువంటి వ్యక్తి కాదు. ఆ సమర్థత అతనికి లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ అన్నటువంటిది లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. చంద్రబాబుని ఖచ్చితంగా నమ్ముతారంటారా సార్? అగ్రిగోల్డ్ బాధితులు కావచ్చు, ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, హత్య రాజకీయాలు ప్రజలు హర్షించరు. ఇప్పుడు కూడా తను నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే రాజకీయాలని కంటిన్యూ చేయాలని, తిరిగి అధికారంలోకి రావాలని ఆయన ఆరాటం. ప్రజలు మాత్రం ఆయన్ని మళ్ళీ మరొక్కసారి సీఎంగా చూసేదానికి, ప్రజలు చంద్రబాబు నాయుడిని సీఎం చేసేదానికి సిద్ధంగా లేరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మరి కొద్ది గంటల్లో ఎలక్షన్ జరగబోతోంది. ఈ సందర్భంగా ప్రజలకు ఏం చెప్పాలి సార్? బ్యాలెట్ నెంబర్ ప్రజలందరూ కూడా 2 పార్టీలని చూశారు. కూటమి రాజకీయాలు చూశారు, కూటమి యొక్క ప్రచారం చూశారు, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాలన చూశారు. ప్రజలు ఎలా లబ్ధి పొందారు, రాష్ట్రం ఎలా అభివృద్ధి జరిగింది అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలతో పోల్చి చూసుకొని నిజంగా పేద బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి పార్టీ, ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఓటు వేయాల్సిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మా అందరినీ కూడా గెలిపించి మరొక్కసారి ప్రజలకు సేవ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాల్సిందిగా, ప్రజల మనసుల్లో మాకు కొంత స్థానాన్ని కల్పించాల్సిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, విజ్ఞతతో అందరూ కూడా ఓటు వేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా యొక్క బ్యాలెట్ నెంబర్ 4 ఖలీల్. నేను పార్లమెంటుకి పోటీ చేస్తా ఉన్నాను. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఖలీల్ బాయ్ నెంబరు 1, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెంబర్ 1, నా యొక్క నెంబర్ 4. 1 శాసనసభకు 1వ నెంబర్ మీద, పార్లమెంటుకు 4వ నెంబర్ మీద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.